అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. ఇప్పటికే ఏడీబీ 6,800 కోట్ల రుణానికి సంబంధించి ఓకే చెప్పింది. ఇంకా మరికొంత రుణం కూడా ఇతర బ్యాంకుల నుంచి రాబోతా ఉంది. ప్రపంచ బ్యాంకుకు సంబంధించి కూడా చర్చలు జరిగాయి. మరొక వైపున కేంద్ర సహకారం ఉండబోతా ఉంది. కేంద్రం కూడా సాయం చేయబోతా ఉంది. దీంతో మొత్తంగా అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేసింది కూటమి ప్రభుత్వం. ఒకవైపున చకచక జంగిల్ క్లియరెన్స్ కూడా జరిగిపోయింది. ఇక నిర్మాణాలకు సంబంధించి గతంలో ఏ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఆగిపోయాయో వాటి క్వాలిటీ చెక్కు సంబంధించి ఇప్పటికే జరుగుతూ ఉంది. కొన్ని నిర్మాణాలకు సంబంధించి జరిగింది. మరికొన్ని నివేదికలు వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నిర్మాణాన్ని అంటే ఉన్న దగ్గర నుంచి కొనసాగించాలా లేదంటే కొత్త నిర్మాణాలు చేపట్టాలా లాంటి నివేదికలు ఇంకా కొన్నిటికి రావాల్సింది. వాటికి కూడా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లేందుకు అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక వచ్చే ఏడాది అంటే జనవరి నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 3 ఏళ్ల ప్రణాళికతోని ఈ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సురేందర్ నాయుడు గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే సుజాత గారు, జనసేన అధికార ప్రతినిధి, ఆర్డి విల్సన్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. ముందుగా సార్ సురేందర్ నాయుడు గారు, అంటే ఇప్పటికే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించి 6,800 కోట్ల రుణానికి ఓకే చెప్పింది. అదొక అంశం. ప్రపంచ బ్యాంకు నుంచి ఇంకా రాబోతున్నాయి. అలాగే కేంద్ర సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉండబోతా ఉంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక కీలక మలుపు అని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు, పూర్తి స్థాయిలో జరిగిపోయింది. నిర్మాణాలకు సంబంధించి కూడా జనవరి నుంచి ఒక ప్రణాళికతోని ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి కదా. ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలకు? కానీ ఇప్పటికీ గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది ఆ విషయాలన్నీ తెలుసు. 3 రాజధాని పేర్లతోని 3 ముక్కలాట ఆడటం కానీ, 3 ప్రాంతాల మధ్య కూడా విద్వేషాన్ని రెచ్చగొట్టే రకంగా వ్యవహరించడం అవన్నీ తెలిసిందే. సో ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కొంత క్లియర్గా ముందుకు వెళ్తా ఉన్నారు కదా. ముందుగా నవీన్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా సోదరి సుజాత గారికి, అదేవిధంగా బీజేపీ అన్న విల్సన్ గారికి, అదేవిధంగా ఏబిఎన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఏం చేశారు, వాళ్ళు వచ్చిన 5 సంవత్సరాల్లో ఏం చేశారు, ఇవన్నీ కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. అవన్నీ గత వదిలేస్తాం. కానీ ఈరోజు ప్రపంచం మెచ్చేటువంటి రాజధాని, ప్రపంచంలో నెంబర్ 1గా విరాజిల్లబోయేటువంటి రాజధాని, రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా కూడా గర్వంగా ఎక్కడికి పోయినా నా రాజధాని అమరావతి, నేను అమరావతి నుండి వచ్చాను అని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేటువంటి గొప్ప రాజధాని మన ఆంధ్రప్రదేశ్లో నిర్మాణం జరగబోతా ఉంది. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రాజధాని, దేవతల రాజధాని ఎవరు ఆపలేకపోయారు, ఆపలేరు కూడా. ఇంకా నేను ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా, పెట్టుబడిదారులకి, అదేవిధంగా ఏదైతే అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ నివాసం ఉండాలనుకునే వారికి ప్రతి ఒక్కరికి కూడా మన ఏబిఎన్ ఛానల్ ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. రాబోయే కాలంలో అమరావతిలో నాకు ఒక ఇల్లు ఉంది అన్నా, లేదు ఒక చిన్న స్థలం ఉందన్నా, ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఉంది అన్నా గర్వంగా చెప్పుకునే స్థాయికి అమరావతి ఎదగబోతా ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఆశావాహులు కానీ, ఇప్పుడు కొనుక్కోవాలి, నాకు అమరావతి రాజధానిలో ఏదో ఒక చిరునామా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది రైట్ టైం. ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో ఏదైతే మనకు అమరావతిని 5 సంవత్సరాల్లో కూల్చేసిన తర్వాత హైదరాబాద్లో ఏ విధంగా అయితే భూములకు రేట్లు వచ్చాయో, కోకాపేటలో దాదాపు 1 ఎకరం 100 కోట్ల రూపాయలు అమ్ముడు పోయింది అంటే అది ఇక్కడ అమరావతిని గత ప్రభుత్వం కూల్చేసిన దానివల్ల అక్కడ పెరిగింది. ఇంకా అది జరగదు. సువిశాలమైనటువంటి అమరావతి రాజధాని మనం గత వరదల్లో కూడా చూసాం.
అన్ని నగరాలలో మునక భూములు మునిగిపోతే మన అమరావతి రాజధానిలో ఎక్కడా కూడా నీళ్లు నిలబడే పరిస్థితి. అంటే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ, పాత రాజధానులు, కొత్త రాజధానులు. ముందు ఉన్నటువంటి రాజధానుల్లో ఏ విధంగా అయితే వర్షం పడితే ఇబ్బంది పడతామో అది లేకుండా కొత్తగా టెక్నాలజీ ఉపయోగించి అమరావతి రాజధాని ఎక్కడా కూడా నీళ్లు వర్షం పడినా కూడా నీళ్లు నిలబడకుండా ఉండేటట్టుగా మంచి నిర్ణయాలు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా సమూల మార్పులు చేసి రాజధాని కట్టబోతా ఉన్నాం. ఇక్కడ దాదాపు ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో పనులన్నీ కూడా స్టార్ట్ అయినాయి. దీన్ని చూసి ఈ శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉన్నటువంటి అమరావతిని చూసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తాజ్ లాంటి గ్రూపులు కూడా, తాజ్ ఓబరాయ్ లాంటి గ్రూపులు కూడా క్యూ కడుతున్నాయి. అమరావతిలో మాకు స్థలాలు ఇవ్వండి, మేము ఆతిథ్యం ఇస్తాం, ఇక్కడ పెట్టుబడి పెడతాం అని చెప్పి. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వేలో కూడా IRTC కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పంపింది, మాకు కూడా స్థలం ఇవ్వండి అక్కడ అని చెప్పి. అంటే ఇంకా ఇది కాకుండా వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, ఆతిథ్య రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ చాలా సంస్థలు కూడా అటువైపు చూస్తున్నాయి, పెట్టుబడులు పెట్టడానికి కోసం ఆసక్తి కనబరుస్తున్నాయి. ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. నవీన్ గారు, రియల్ ఎస్టేట్ లో రహేజా సంస్థ పెద్ద సంస్థ. రహేజా సంస్థ కూడా అమరావతిలో భూములు మనం కట్టాలా, భూములు కొనే ప్రయత్నం చేస్తా ఉంది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, ఎవరైనా ఇప్పుడు మనకు అమరావతిలో భూమి కావాలన్నా, ఇల్లు కావాలన్నా, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కావాలన్నా కొంచెం తక్కువ రేట్లు ఇప్పుడు దొరికే పరిస్థితి ఉంది. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత యూజువల్లీ అభివృద్ధి జరిగే కొద్దికి కూడా అక్కడ రేట్లు పెరిగిపోతాయి. ఈ రేట్లు పెరిగిపోయిన తర్వాత మనం కొనలేని పరిస్థితి. అప్పుడు మనకు అమరావతిలో ఒక ఫ్లాట్ కావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడైతే కొంచెం అనుకూలంగా ఉంది, కొనుక్కోండి. అమరావతి అద్భుతమైనటువంటి రాజధానిగా విరాజల్లబోతుంది. మనకు కూడా అమరావతిలో ఒక ఫ్లాట్ ఉందని చెప్పుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా పెట్టుబడిదారులు కానీ కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కునే వెసులుబాటు ఉంది అనే విధంగా నేను మన ఛానల్ ద్వారా డిస్కస్ చేద్దాం సార్. చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి వారి వాయిస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఏం చెప్తారంటే, కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి నిర్మాణానికి సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకి. ఇప్పుడు ఒక కీలక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఏం చెప్తారు సార్? ముందుగా మీకు, అలాగే ABN వీక్షకులకి, సురేంద్ర నాయుడు గారికి, విల్సన్ గారికి అందరికి నమస్కారం అండి. సార్, గతంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిగా ప్రకటించి నిర్మాణం మొదలుపెట్టిన దశలో కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటంటే మనం మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేసారు. గత 5 ఏళ్ల పరిపాలనలో చూసుకుంటే కనుక అమరావతి మీద 1000 నిందలేస్తారు. శ్మశానం అన్నారు, మునిగిపోతుంది అన్నారు, భ్రమరావతి అన్నారు. రైతులను అయితే కడుపులో కాళ్లతో తన్నేరు. మహిళా రైతుల్ని దాదాపు 1631 రోజులు దీక్ష చేశారు సార్ రైతులు. ఎంతో ఓపికతో మహిళలు సైతం ఎన్నో నిందలు భరించి. పక్కనే ఉన్న విజయవాడ అమ్మవారి దర్శనానికి వెళ్తుంటే కూడా వాళ్ళని వెళ్ళనివ్వని పరిస్థితి. అలాగే ఇళ్లల్లోకి గోడలు దూకి అర్ధరాత్రి అరెస్టు చేశారు సార్. ఒక తీవ్రవాదుల్ని ట్రీట్ చేసినట్టు, ఒక ఉన్మాదుల్ని ట్రీట్ చేసినట్టు ఆ రోజు రైతుల్ని, ఏదైతే రాజధాని కోసం స్వచ్ఛందంగా 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతుల్ని, చిన్న చితక రైతులు సార్, వాళ్ళని ఒక రియల్ ఎస్టేట్ పీపుల్ గానో లేదంటే ధనవంతులుగానో చిత్రీకరించి అమరావతిని తప్పుదారి పట్టించాలనే క్రమంలో వాళ్ళు చెయ్యని కుయుక్తి లేదు సార్. 3 ముక్కలాటగా చేసి రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో నిజంగా ఏపీ యొక్క పరువుని ఎవరైనా పక్క రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఒక డిబేట్ జరిగినప్పుడు మీ రాష్ట్రానికి రాజధాని ఏది అని ప్రతి ఒక్కరు ప్రశ్నించి నవ్వే పరిస్థితి తీసుకొచ్చేసారు గత 5 ఏళ్లలో చూసుకుంటే కనుక. అంటే ఇప్పుడు అటువంటి కష్టాలన్నిటినీ దాటుకుని
అక్కడ వీళ్ళు ప్రొజెక్ట్ చేసింది వేరు. అంటే బాగా ధనిక రైతులు ఉన్నారు, ఒక వ్యాపారం చేశారు, వ్యాపారం రంగంలో దాన్ని ఒక బూచిగా చూపించి ధనికులందరూ దానితోటి ఆడుకున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అనుకూలంగా ఉన్న వ్యక్తులు వ్యాపారం చేశారని సృష్టించారు. కానీ అక్కడ 5 ఎకరాల స్థలం ఇచ్చిన వాళ్ళు 25,000 మంది ఉన్నారండి. వేల మంది ఉన్నారు. చిన్న చిన్న రైతులు సార్. 1/2 ఎకరం ఇచ్చిన ఒక వ్యక్తి, నాయక్ అనే ఒక వ్యక్తి, అతను మగ వ్యక్తి సార్. అతన్ని ఈ రైతులు ఉద్యమం చేస్తున్నప్పుడు కడుపులో తన్నారు సార్. కనీసం అతను నోరు విడిచి వాళ్ళు పోలీసులు ఎలా జులుం ప్రదర్శించారో, ఎక్కడెక్కడ తన్నారో చెప్పుకోలేని పరిస్థితి సార్. జనసేన ఆఫీస్కి వచ్చి బోర్ని వెలిపిస్తుంటే అతను రైతు కన్నీళ్లు ఈ రోజుకి నాకు ఆ సంఘటన నా కళ్ళ ముందు మెదులుతుంది సార్. అలాగా ఎంత దారుణంగా హింసించారంటే అక్కడికి వెళ్తున్న నాయకుల్ని సైతం నిర్బంధించి, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు దారి పొడుగున కంచెలు వేసేసి, అంటే ఒక రాక్షస పాలన, ఒక హిట్లర్ ప్రభుత్వం లాగా, ఒక నియంతృత్వ ప్రభుత్వం లాగా గతంలో మనం ఎంత అమరావతి విషయంలో ఎంత విషయం దక్కారో చూసాం సార్. ఇప్పుడు ఆ బాలారిష్టాలన్నీ దాటుకుని మళ్ళీ కొత్తగా ఈ రోజు శుభ పరిణామం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి అనుకూలమైన ప్రభుత్వం ఉండడం, అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి 6,800 కోట్లు విడుదలకి మంజూరు కావడానికి సన్నాహాలన్నీ పూర్తయినాయి. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,800 కోట్లు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ 14,000 కోట్లు. టోటల్ గా చూసుకుంటే కనుక కనీసం మనకి 30,000 కోట్ల పైన అమరావతికి ప్రథమంగా రిలీజ్ అవ్వడం, అలాగే దాంట్లో 25% భాగంగా సెంట్రల్ ఇచ్చే నిధుల్లో 25% అడ్వాన్స్డ్ గా ఆల్రెడీ 3,750 కోట్లు రిలీజ్ అవ్వడం. ఇంకొక శుభ పరిణామం ఏంటంటే హడ్కో నుంచి కూడా మనకి అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు కాబోతున్నాయని శుభవార్త వినిపిస్తుంది సార్. ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఆల్మోస్ట్ అయినట్టే అంటున్నారు. అదొక 11,000 కోట్లు. అలాగే KFW అనే సంస్థ నుంచి 5,000 కోట్లు. సో ఈ రోజు ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడున్న సుస్థిరమైన పరిపాలన మీద అందరికీ నమ్మకం వచ్చి ఈ రోజు అందరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు సార్. అమరావతి మీద తెచ్చుకునే మన అప్పులు కూడా మనం 5 years ఏదైతే మారిటోరియం ఉంటుందో దాని తర్వాత మనం 23 years కి తీర్చే అవకాశం ఉంది. కాబట్టి అది అందులో ఎటువంటి భయాలు లేవు ప్రభుత్వానికి. ఎందుకంటే అమరావతి ఈ రోజు రాజధానిగా వర్ధిల్లి అది అభివృద్ధి చెందితే సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీగా తయారవుతుంది సార్. తను రాజధాని నిర్మాణానికి తీసుకొచ్చిన అప్పుల్ని రాజధానిలో వచ్చిన ఇన్కమ్ నుంచే మనం హ్యాపీగా 23 years లో కట్టేయచ్చు. దానికి ఇబ్బంది ఏమీ లేదు. అటువంటి భరోసా ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఫైనాన్స్ సంస్థలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అటు ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ మనందరికి నిధులు అడిగి మరీ ఇస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పుడు నిర్మాణం చేపడితే ఈ రైతులే కాకుండా, అక్కడున్న రైతులే కాకుండా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి అదంతా గొలుసు కట్టులా ఉంటుంది సార్. ఒక్కొక్క వ్యాపారం దానికి లింక్ అయ్యి ఉంటుంది. ఏదైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారో దాని నుంచి ప్రతి వ్యాపారం లింక్ అయ్యి ఉండి దాదాపు 16 రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది సార్. సో ఇప్పుడు అక్కడ అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్, మోడీ కన్స్ట్రక్షన్స్ కానీ, జైన్ కన్స్ట్రక్షన్స్ కానీ, ఇంకా చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ రోజు మేము పెట్టుబడి పెడతాం, ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది, మేము లాభపడతాం, అలాగే స్టేట్ కూడా మనం హెల్ప్ చేసినట్టు ఉంటుందని చాలా మంది వస్తున్నారు, ముందుకు వస్తున్నారు. ఒక పెద్ద అలాగే పెద్ద అవును చాలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా, విద్యాలయాలు, అలాగే కేంద్ర సంస్థలు కూడా అమరావతి వైపే చూస్తున్నాయి. కేంద్ర సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నాయి అక్కడ వారి కార్యకలాపాలు చేయడానికి కానీ, వారి కేంద్ర కార్యాలయాలను నిర్మించుకోవడం కోసం. ఇప్పటికే ముఖ్యమంత్రితో చాలా సందర్భాల్లో వారు చర్చలు కూడా జరిపారు. సరే విల్సన్ గారు, సార్ సురేంద్ర గారు ఏం చెప్తారంటే కేంద్ర సంస్థలు ఒకవైపున వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన కేంద్ర కార్యాలయాల్ని వారి కార్యకలాపాలను నిర్వహించేందుకు అక్కడ వారి సంస్థలను అంటే నెలకొల్పుకునేందుకు వారి కార్యకలాపాల కోసం పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా ముందుకు వస్తున్నాయి కదా అమరావతికి. సార్ ఇప్పుడు మనం గతంలోనే చెప్పాం, ఏదైతే అమరావతి నిర్మాణం చేసేటప్పుడే 36,000 ఎకరాలు రైతులు ఏదైతే స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడే మనం ఏం చెప్పామంటే, కొంతమంది అజ్ఞానులు దాని మీద సిలువలు పలువులు చేసి ఎంత అవసరమా మనకి, అదే విధంగా డబ్బులు లోటు బడ్జెట్ లో ఉంది కదా, రాష్ట్రం విడిపోయింది కదా, మనకు ఎక్కడి నుండి డబ్బులు ఉన్నాయి, దీనికి 1,00,000 కోట్లు కావాలి, ఎట్లా నిర్మాణం చేస్తారు
అని కొంతమంది అజ్ఞానులు, జ్ఞానం లేని వంటి కొంతమంది అపోహలు సృష్టించారు ఆ రోజు. అయినా అపోహలు సృష్టించినా కూడా మనం కూర్చునేదానికి కుర్చీ లేనటువంటి సందర్భంలో అక్కడ రైతులు మన కూర్చునేదానికి కుర్చీ ఇచ్చినటువంటి రైతులు అమరావతి రైతులు. ఆ అమరావతి రైతుల త్యాగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తూ ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ, అదే విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థలు కూడా ఎటువైపు చూస్తున్నాయంటే దేశంలోనే నేను మళ్ళీ చెప్తున్నా, దేశంలోనే మొదట పెట్టుబడి పెట్టాల్సింది అమరావతిలో పెట్టాలి. ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి రాజధాని అది. అక్కడ కానీ మనం ఇప్పుడు కానీ పెట్టుబడులు పెడితే, మన కార్యాలయాలు అక్కడ కానీ మనం ఏర్పాటు చేసుకుంటే రాబోయే కాలంలో మనకు డబ్బులు వస్తాయి. దాంతో పాటు మనం అమరావతిని కూడా డెవలప్ చేసినటువంటి దాంట్లో మనం కూడా ఒక భాగస్వామి అవుతాము. మన పేరు కూడా అమరావతి డెవలప్ చేసిన దాంట్లో మన పేరు కూడా సువర్ణాక్షరాలతో లిఖించబడతాది అనే ఆలోచనతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వైద్య రంగం కానీ, హోటల్ రంగం కానీ, విద్యారంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ అన్ని సూపులు అదే విధంగా అక్కడే పడుతున్నాయి. మీరు గమనించండి సార్, నిన్న కలెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు, ఐఏఎస్ మీటింగ్ జరిగినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు కలిసి మాట్లాడుతూ సుదీర్ఘ విస్తీర్ణం కలిగినటువంటి రింగ్ రోడ్డు ఏర్పాటు చేయండి. ఏదైతే మనకు హైదరాబాద్కు ఓఆర్ఆర్ ఒక తలమానికంగా పనిచేసిందో ఆ విధంగా మనకు అమరావతి ఒక సుదీర్ఘమైనటువంటి అన్ని నగరాలను కలుపుతూ, దాదాపు ఇప్పుడు హైదరాబాద్ జంట నగరాలు అయితే మనవి 3-4 నగరాలను కలిపే విధంగా లోపల ఉన్నటువంటి కుగ్రామాలన్నీ కూడా ఒక మంచి టౌన్షిప్లుగా తయారయ్యే విధంగా ఓఆర్ఆర్ మాదిరి 4 వేస్ 6 వేస్ ఉండేటట్టుగా రింగ్ రోడ్డు ఒకదానికి రూపకల్పన చేయండి అని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అన్ని కూడా ఇంటర్నల్ సిటీ లోపలికి వచ్చేస్తాయి ఈ చిన్న చిన్న గ్రామాలన్నీ కూడా. ఒక్కసారి మనం గమనిస్తే ఆ గ్రామాలన్నీ కూడా ఇంటర్నల్ రోడ్లోకి వచ్చేసిన తర్వాత ఎంత అభివృద్ధి చెందబోతా ఉందో మన కళ్ళ ముందర కంటికి కట్టినట్టు కనిపిస్తుంది. అందుకే దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చంద్రబాబు గారు చెప్తే ఈయన అచ్చిర మొక్క రానోళ్ళు, ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. వాళ్ళ పేర్లు చెప్పేదానికి నాకు ఇష్టం లేదు కానీ అదే వాళ్ళు చెప్పుకుంటారు, నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అన్నిట్లలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటారే. అలాంటి ఉన్మాదులు ఈ రాజధానిని నాశనం చేసేసి ఈ రోజు నాశనం కానీ 5 సంవత్సరాలు కానీ కాకుండా ఉంటే ఈ రోజు ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయి ఉంటది, ఇంకొక స్థాయికి వెళ్ళిపోయి ఉంటది. ఈ రోజు ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ తయారైతే విదేశీ సంస్థలు కానీ, కేంద్ర సంస్థలు కానీ అన్ని అక్కడ గెలిస్తే వాళ్ళు వ్యాపారం ఇక్కడే కదా సార్ చేస్తారు. ఇక్కడ వ్యాపారం చేసిన తర్వాత వాళ్ళు పన్ను ఎవరికి కడతారు? మనకే కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికే కదా పన్ను కడతారు. ఈ పన్ను కట్టేదాని వల్ల ఈ డబ్బులంతా కూడా మనకు వస్తుంది, ఉపయోగపడుతుంది. రేపు మనకు సెక్రటరియట్ లో పని కావాలన్నా, లేదు పన్నులే కాదు సార్, పన్నులు వస్తాయి, పని కావాలన్నా, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, కలుగుతాయి. దాంతో పాటు పని కావాలి అంటే బయట నుండి అందరూ అక్కడికే వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడే హోటల్లో దిగుతారు, అక్కడే రూమ్ రెంట్ కడతారు, అక్కడే హోటల్లో భోజనం చేస్తారు, అక్కడే కారులో తిరుగుతారు, ఆటోలో తిరుగుతారు. ఇవన్నీ తిరిగినప్పుడు అక్కడ నుండి వచ్చిన డబ్బు మనకే కదా వస్తుంది, మన బిడ్డలకే కదా రాబోయే తరాల వరకు ఉపయోగపడుతుంది. ఆ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ డెవలప్ అవుతుందిరా నాయన బాబు అంటే ఈ 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కు అది తెలియకుండా దీన్ని కూల్చేయండి, దాన్ని కూల్చేయండి, శ్మశానం చేయండి, ఇంకోటి రకరకాలుగా మాట్లాడిపోయారు. అదే ఇప్పుడు వాళ్ళు ఏమైతే మాట్లాడారో అలానే చేద్దామని చెప్పి ఏమాత్రం 5 ఏళ్లుగా అభివృద్ధి చేయకుండా అంతే ఉంచారు. కానీ గతంలో మీ ప్రభుత్వం కట్టిన ఆ అసెంబ్లీలోనే శాసనసభ సమావేశాలు కొనసాగాయి, అక్కడే హైకోర్టు కార్యకలాపాలు కొనసాగాయి, అలాగే అక్కడే సచివాలయం కూడా కొనసాగింది. ఇక 5 ఏళ్లలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు వైసీపీ ప్రభుత్వం, అది తెలిసిందే కదా. మీకు గమ్మత్తు అయిన విషయం చెప్పాను సార్, ఇంకా మోసం చేశారు. నా ఇల్లు ఎక్కడే ఉంది, నేను ఎక్కడే ఉంటానని చెప్పి మోసం చేశారు ప్రజల్ని. సరే సార్, డిస్కస్ చేద్దాం సార్, సురేంద్ర గారు డిస్కస్ చేద్దాం. ఒకసారి విల్సన్ గారు జాయిన్ అయ్యారు, విల్సన్ గారితో మాట్లాడిన తర్వాత వస్తాను మళ్ళీ.
విల్సన్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అదే మీరు జాయిన్ అవుతున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, వస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నా. సరే, లేదు నా దాంట్లో నెట్వర్క్ ప్రాబ్లం అయితే ఇంకో దాంట్లోకి వచ్చా. ఓకే ఓకే. ఓకే నవీన్ గారు, ఏంటి సార్ మీరు- మొత్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అందిస్తామంటూ చాలా క్లియర్ గా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందు నుంచి కూడా అమరావతికి కట్టుబడి ఉన్నామని ఒకవైపున కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. మరొక వైపున ఇప్పుడు ఏడీబీ నుంచి కూడా 6,800 కోట్లు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తోంది, ఒక కీలక ముందడుగు పడినట్లు కనిపిస్తోంది కదా అమరావతికి సంబంధించి నిర్మాణానికి. ఎస్ అవునండి. ఏదైతే భారతీయ జనతా పార్టీతో అలయన్స్కి వచ్చిందో టీడీపీ, అదేవిధంగా జనసేన, ఆ పార్టీల లక్ష్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మాతో జట్టు కట్టడం అనివార్యం అనేది అర్థమై వాళ్ళు అలయన్స్ రాజకీయంలో భాగంగా మేము ముందుకెళ్ళాము. ముందుకెళ్ళిన నేపథ్యంలో ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఫలితం ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తా ఉన్నాం. ముఖ్యంగా అమరావతి నగరాన్ని నిర్మాణం గత ప్రభుత్వం చేస్తుంటే మనం ఒక 10 ఏళ్ళు ముందుకెళ్ళేవాళ్ళం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అమరావతిని పట్టించుకోకపోవడం వల్ల దరిదాపు 10 ఏళ్ళు వెనకబడ్డాం. అంటే దీనికి మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమ లేదు. ఆయనకి ఏదో కులం మీదో లేకపోతే వ్యక్తి మీదో ద్వేషంతో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతీశాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయడం, రాజకీయంగా భూస్థాపితం చేయడం అనేది ప్రజలకు అనివార్యం. కాబట్టి ఈరోజు ఈ పరిణామాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్వాహకం సాగింది. అందులో భాగంగానే దాదాపు ఈ గత 5 ఏళ్లలో 45 కేంద్ర సంస్థలు, అదేవిధంగా వందలాది విద్యా సంస్థలు ఇవన్నీ కూడా వచ్చుంటే, నవనగరాల నిర్మాణం జరుగుంటే ఈరోజు కొన్ని లక్షల ఉద్యోగాలు ఆ ప్రాంతం వచ్చాయి. మన పిల్లలు ఏ హైదరాబాద్కో, చెన్నైకో, మరి తమిళనాడుకో, ఇతర ప్రాంతాలకో, తెలంగాణకో పోయే పరిస్థితి తప్పేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన ఏదో చంద్రబాబు నాయుడు పడలేదనో, లేకపోతే ఆయన కమ్మ సామాజిక వర్గం పడలేదనో, ఆయనకుండే వ్యక్తిగత రాగద్వేషాలని రాష్ట్ర ప్రజల మీద రుద్దడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పుడు కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి సహకరించకుండా మళ్ళీ ఏదో వస్తున్నా అనేదో పెడుతున్నారు ప్రోగ్రామ్ పేరు మళ్ళీ కొత్తగా. ఏ రోజైతే అమరావతిని టచ్ చేశాడో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైపోయింది. ఇంకా అందులో సందేహం లేదు. ఇప్పుడు ఎంత దిబ్బుగళ్ళం ఆశలు. ఇప్పుడు ఆయన దుకాణం మూసుకోవడానికి పూర్తిగా వాతావరణం అనుకూలం అయిపోయింది. పరిస్థితులు కూడా ప్రకృతి కూడా తనకి ఏం కావాలో చేసుకుంటూ పోతుంది. అందుకే ఆయన పార్టీలో అవంతి శ్రీనివాస్ కావచ్చు, లేదా గంధి శ్రీనివాసులు కావచ్చు, వీళ్ళందరూ బయటకు వచ్చే పరిస్థితి. మొన్న వాళ్ళని బయటకు వచ్చాడు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్కరు అక్కడ ఊపిరాడకు బయటకు వచ్చే పరిస్థితి ఉంది. నీళ్ళు లేకపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉండరు, చేపలు ఉండవు, కప్పలు ఉండవు, ఎవరు ఉండరు. కాబట్టి అధికారం అనేది లేకపోతే వైసీపీ ఖాళీ అనేది మనకు అర్థం అవుతా ఉంది. కాబట్టి అధికారాంతం చూడవాలి అయ్యవారు ముఖారు విందలు అన్నట్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీడియాలో మాట్లాడితే ఎక్కడ జవజీవం ఉండదు. తర్వాత వీకర్ సెక్షన్ గురించి ఆయన మాట్లాడితే హాస్యాస్పదం. మనం డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు కొట్టి చంపారు. అదేవిధంగా మాస్క్ పెట్టుకోలేదని మరి కిరణ్ ని లాకప్ లో కొట్టి చంపిన పరిస్థితుంది. అదేవిధంగా మరి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన పరిస్థితుంది అనంతబాబు. ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆ సంఘటనలో ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ కానీ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాల పరామర్శించిన చరిత్ర లేదు. ఈరోజు చిన్న సంఘటన జరిగినా అనిత గారు హోంమంత్రి హోదాలో అక్కడికి వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, పరామర్శిస్తున్నారు. అదేవిధంగా అంతేందుకండి జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసులోనే ఎన్ని రోజులు ఉంచారు జైల్లో ఆయన్ని, కోడికత్తి సీన్ ని కనీసం సాక్ష్యం చెప్పడానికి కూడా రాలేదు కదా ఆయన. మనం కోడికత్తి సీన్ వ్యవహారమే తీసుకుంటే ఈరోజు 5 ఏళ్లు కోడికత్తి సీను జైల్లో మగ్గడానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మీద నింద మోపారు. మరి వాళ్ళే పొడిపించారు, వాళ్ళు చేశారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద నిందంతా కూడా మరి ఎన్ఐ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా, తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదని కూడా చెప్పింది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే సంబంధం అర్థమైపోయింది కదా. అంటే మొన్నటిదాకా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పిన మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత చేష్టలు చూస్తుండే పరిస్థితి. అంతకుముందు నారాసు రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు మీద నింద మోపి పెద్ద వ్యాసం రాశారు. అంటే ఇవన్నీ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తే మాకు అడ్డం ఉండదు అనుకున్నారు.
ఒక చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయడం కాదు, అక్కడ లక్ష్యం ఏంటంటే రాష్ట్ర ప్రజలు టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రజల సౌభాగ్యాన్ని టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రజల నుదుటి రాతను టార్గెట్ చేశాడు ఆయన. తద్వారా ఈ రోజు 11 సీట్లకు పడిపోయాడు. అందుకని ఈ రోజు ఇక ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండే అవకాశం లేదు. ఎవరుంటారు? ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ. ఏ వర్గ ప్రయోజనాలను కాపాడాడు? ఒక పిడికిడి మంది, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, వై సుబ్బారెడ్డి కావచ్చు, విసాయిరెడ్డి కావచ్చు, ఒక 4 రెడ్ల కోసం మాత్రమే మరి ఆయనకి సీఎం పదవి తెచ్చుకున్నాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ కోసం ఈ 5-6 రాష్ట్రాన్ని లూటీ చేశారు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు ఎంత, వాటిని ఏ విధంగా చేశారు? మైనింగ్ అంతా కూడా ఎవరు స్వాధీనం అయిపోయింది అంటే ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటంటే సంపద మీద వ్యామోహం తప్ప ప్రజల సంపద పెరగాలని చూడలేదు. అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ఆస్తులన్నింటినీ కూడా ఆయన లూటీ చేశాడు. ఈరోజు చూడండి, ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్ బంగ్లాలు కూడా ఈరోజు తాకట్టు పెట్టబడ్డాయి. అప్పులు తీసుకొచ్చారు. చూద్దాం, ఈ 6 నెలలు ఎక్కడన్నా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిన పరిస్థితి ఉందా? అంటే రాష్ట్ర ప్రభుత్వానికి క్రెడిబిలిటీ ఉంటే అప్పులు అయ్యే వస్తాయి. ఆయన ఇప్పుడు ఈ బంగ్లాలు వీటిని తాకట్టు పెట్టి కాదు, రాబోయే 25 ఏళ్ల కాలానికి మద్యం ఆదాయం దానిపైన కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చారు అప్పు. మద్య నిషేధం చేస్తా అని హామీ ఇచ్చిన ఆయన 25 సంవత్సరాల ఆదాయం చూపించి తీసుకొచ్చారు అప్పు. అంటే ఇప్పుడు అదానితో కుమ్మక్కైపోయి ఒక 1750 కోట్లు సంపాదించాడు అనేది బయటకు వచ్చింది. అదేవిధంగా మద్యాన్ని అడ్డం పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకున్నాడు. ఇది కాకుండా డిజిటలైజేషన్ లేకుండా నేరుగా మద్యం అమ్మడం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఆయన ఇంటికి వెళ్ళిపోయినాయి అంటున్నారు. అంటే నేనేమంటానంటే రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు బయటకు వస్తున్నాయి. అదేవిధంగా ఆయన సంబంధించిన చెంచాగాళ్ళుగా మరి కొడాల నాని కావచ్చు, అదేవిధంగా వల్ల వంశీ కావచ్చు, వాళ్ళు మాట్లాడిన భాష మనకు అర్థమైపోయింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఏ కలుగులో దాముకున్నారు అంటే మనకు కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ప్రజలు చాలా కడగడలు ఎదుర్కొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో అరాచకం సృష్టించారు. డైరెక్ట్ గా బూతులు, జోగి రమేష్ గాని, కొడాల నాని గాని, వంశీ గాని బూతులు మాట్లాడి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద అపాండం వేస్తూ మాట్లాడి, ఈ భాష అంతా మనం చూసినప్పుడు ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైకో, ఆయనకుండే సైకో లక్షణాలు, సైకో పాలన మనకు చూపించారు. కాబట్టి ఇంకా బహుకాలంలో ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదూరంగా ఉన్నాడు. సరే, ఇప్పుడు కాదు సార్, రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనే దానికి గత 5 ఏళ్ళు ఉదాహరణగా నిలిచారు వారందరూ. ఇవాళ ఎలా నడుచుకోవాలి అనే దానికి మీ ప్రభుత్వం ఒక ఉదాహరణ ఇస్తా ఉంది, ఎలా ఉండాలి అనే దానికి. ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా గత 5 ఏళ్ళు చూసిన బూతులు గానీ అవేమీ వినపడట్లేదు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు శ్రేయదాయకంగాను ప్రజల బాగోగుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ ప్రభుత్వానికి ప్రజల్లోంచి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. అదే ఇవాళ ఒక్క నాయకుడి నుంచి కూడా నోటి నుంచి బూతు మాట రావట్లేదు అంటే ఆ చర్యలు అలా ఉండాలి, వినేలా ఉండాలి. సామాన్య ప్రజలు వాడే బియ్యాన్ని కూడా ఇతర దేశాలకు పంపించే దౌర్భాగ్య పోయారంటే అర్థం ఏంటి? కేంద్ర ప్రభుత్వం 40 రూపాయల దాకా సబ్సిడీ భరిస్తూ ఒక మహాలక్ష్యంతో బియ్యం ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాలూకు లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డో ఇక వీళ్ళందరూ చేసిన నిర్వాహకం ఏంటి? ఇవన్నీ కూడా బ్లాక్ చేసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు. అంటే ఇవన్నీ కూడా మనకేమర్థమవుతుందంటే రాష్ట్రాన్ని లూటీ చేయడమే కాకుండా ఆయన డైరెక్ట్ చెప్తున్నారు కదా ద్వారంపూడి, ఇవన్నీ మీరు భలే అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారని. ఆయన దోపిడీ చేసుకోనివ్వమని కోరుతున్నారు. ఇంకా జగన్ గారు ఏ అవినీతిని కూడా ఎక్కడ కూడా ఆపలేదు. స్వతహాగా ఆయన అవినీతి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవినీతి చేయడానికి ఆయన రోడ్ మ్యాప్ వేశాడు. అందుకే ప్రజలకు సంబంధించిన ఇసుకని వాళ్ళు అప్పట్లో అమ్ముకున్నారు. ఇసుకని కుత్తిన కోసం సృష్టిస్తే 100 మంది చచ్చిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మద్యాన్ని చేశారు. అదేవిధంగా గంజాయిని కూడా ఈరోజు సప్లైలు చేశారు. మరి గంజాయి కూడా విపరీతంగా పండించే పరిస్థితి కూడా క్రియేట్ చేసి ఒకటి కాదులేండి సార్. సరే, ఇప్పుడు ఈగల్ టీమ్ ఇవన్నీ పెడుతున్నారు కదా మీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి కారణం అయ్యాడు. రేషన్ బియ్యం అనేది ఒక పెద్ద కుంభకోణం. సార్ మాట్లాడదాం సార్. విల్సన్ గారు, నేను ఏమంటానంటే పోర్టుల ద్వారా వెళ్తున్నాయి ఇవన్నీ అంటే దాని కారణం ఏంటంటే 100% జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడిలో ఉన్న వాళ్ళు ప్రజాప్రతినిధులు ఒక దారుణానికి దుర్మార్గాన్ని తెగబడ్డారనేది ఇప్పుడు ఈ పోర్టుల్లో దొరుకుతున్న బియ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించే వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిద్రపోతుందని తెలియజేస్తాం. ఓకే, సుజాత గారు ఏం చెప్తారు? అమరావతి అభివృద్ధికి సంబంధించి రైతులకు, ముఖ్యంగా రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. గత 5 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో రైతులందరికీ తెలిసిందే. ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు.
గత పోలీసులు ఎలా వ్యవహరించారు, అక్కడున్న దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. ఇవాళ ఎంపీ జైల్లో ఉన్నాడు అనుకోండి, మాజీ ఎంపీ. సో ఇటువంటివన్నీ ఉన్నాయి. అక్కడ రైతులకు ఇంకా న్యాయం చేయాలి. రైతుల మీద ఎవరైతే దాడులు చేసి ఆ రకంగా వ్యవహరించారో వారి మీద కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది కదా. దీని గురించి ఏం చెప్తారు? సార్ ఖచ్చితంగా అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు ముక్కలాటలాగా చేసి అమరావతిని రాజధాని కాకుండా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనే ఒక దుర్మార్గపు ఆలోచన మళ్ళీ భవిష్యత్తులో ఇంకెవరికి రాకుండా కూడా సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి దాన్ని ఇంకొకసారి మా రాజధాని మార్చే అవకాశం భవిష్యత్తులో కూడా ఎవరు ఆ ఊహకు కూడా తలపెట్టకుండా పటిష్టంగా ఒక చట్టం చేస్తుంది. ఖచ్చితంగా ఇంకా భవిష్యత్తులో ఎప్పటికీ అమరావతి రాజధానిగా ఉంటుంది, దాన్ని ఎవరు మార్చే పరిస్థితులు లేవు. ఆ విధంగా రైతులకు ఒక భరోసా వస్తుంది. అలాగే అప్పుడు ఎవరైతే త్యాగాలు చేశారో ఆ రైతులందరినీ ప్రభుత్వం గుర్తు పెట్టుకుంటుంది సార్, గుండెల్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే వారు చేసిన త్యాగాలు మామూలు త్యాగాలు కాదండి. అలాగే వాళ్ళ మీద జరిగిన దాడులు కూడా మామూలు కాదండి. 1631 రోజుల దీక్ష అంటే సామాన్యమైన విషయం కాదు సార్. అది కూడా మహిళలు, దివ్యాంగులు అందరూ ఆ రోజు కలిసికట్టుగా దీక్ష చేయడం, దాని మీద ప్రభుత్వం ఎటువంటి పోలీస్ జులుం ప్రదర్శించిందో మన అందరం చూసాం సార్. ఇప్పుడు ఆ రైతులందరికి కూడా న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం ఏ ఒక్కరిని మర్చిపోదండి. ఖచ్చితంగా ఎవరైతే భూములు ఇచ్చారో ఆ రైతులు, అలాగే వాళ్ళ మీద దాడి చేసిన అధికారులు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇంకా రెవెన్యూ కావచ్చు, ఎవరైతే ఆ రోజు ఈ 5 సంవత్సరాల్లో అమరావతి రైతుల మీద దాడులకి పాల్పడ్డారో ప్రతి ఒక్కళ్ళ మీద కేసు నమోదు చేస్తారు సార్. వాళ్ళందరినీ చట్ట ప్రకారం శిక్షించడం మాత్రం ఖాయమండి. ఎవరిని వదిలేసే ప్రసక్తి లేదు. ఎందుకంటే చట్టాలని వాళ్ళ చుట్టాలుగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు రైతుల మీద దాడులు చేసిన వాళ్ళని ఖచ్చితంగా ఈ రోజు వదిలేస్తే ఒక రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది సార్. ఖచ్చితంగా వాళ్ళందరికీ శిక్ష పడే తీరుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. అలాగే రాజధానికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకున్నారో గత 5 సంవత్సరాల్లోనే ప్రజలే తిరస్కరించారు సార్. ఎందుకంటే వైజాగ్ రాజధాని చేస్తానని చెప్పి కొత్తగా మళ్ళీ ఒక మాట తీసుకొచ్చి నేను ఉగాదికి వెళ్ళిపోతున్నా, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, దసరాకి వెళ్ళిపోతున్నా అని వైజాగ్ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నించినా కూడా వైజాగ్ ప్రజలు తిరస్కరించారనడానికి సాక్ష్యం ఏంటంటే అమరావతి రైతులు అరసవెల్లికి వెళ్ళినా, లేదంటే సింహాచలం దేవస్థానానికి వెళ్ళినా ఆ రోజు దీక్షగా వాళ్ళు ఏదైతే యాత్ర చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళందరికీ నీరాజనాలు పట్టారు సార్ అప్పట్లోనే ప్రజలు. అంటే వాళ్ళ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మించడానికి ప్రయత్నించిన అమరావతి రైతులనే మోసం చేసిన నువ్వు మమ్మల్ని మోసం చేయవేంటి అన్న పరిస్థితి, ఆలోచన ప్రజల్లో అప్పుడే వచ్చిందండి. ఏదో భూములు అడిగితే వద్దు స్వామి నీకు దండం అని చెప్పారంట ఆయనకి. అవును సార్, ఖచ్చితంగా ఇప్పుడు దానికి నిదర్శనమే వైజాగ్ లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు వైసీపీ. ప్రజలు ఏమంటారంటే మొహాన్ని కొట్టినట్టు, చాచిపెట్టి మొహాన్ని కొట్టినట్టు తీర్పిచ్చారు. ఈ రోజు అమరావతి రైతులకి జరిగింది, రేపొద్దుట మనకి ఇదే అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరేంటి అన్నది ఒకటి సార్. ఇంకొక విషయం, ఏదైతే వైజాగ్ దగ్గర ఉన్న ఏజెన్సీకి సంబంధించిన ప్రాంతాల్లో ఉన్న ఖనిజాలు కానీ, బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, అలాగే తీర ప్రాంతం అంతా వెంబడి ఉన్న ఖనిజాల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కన్ను పడింది. అలాగే వైజాగ్ ని తన సొంత సంపాదన కోసం, వైజాగ్ అంతా తవ్వేసి తన సంపాదన కోసం, తన విలాసాల కోసం వాడుకోవడానికి రాజధాని అనే పేరు పెడుతున్నారు తప్ప వైజాగ్ మీద ప్రేమ కాదు, వైజాగ్ ప్రాంతం మీద ప్రేమ కాదు అన్నది ప్రజలకు ఆ రోజే అర్థమైంది. ఖచ్చితంగా మ్యాండేట్ ఇచ్చారు, తిరస్కరించారు. ఇది ఈ రోజు అమరావతి రైతులందరికీ మంచి జరుగుతుంది సార్. అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి కూడా అన్ని సంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ, కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు. అందరికి ఒక నమ్మకం ఏర్పడింది. ముందుగా ఈ ప్రభుత్వం సాధించిన విజయం ఏదైనా ఉంది అంటే కనుక వాళ్ళందరికీ ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగారు సార్. ఫైనాన్స్ సంస్థలు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ ఈ రోజు నమ్మకం వచ్చి అందరూ పెట్టుబడి పెడుతున్నారు. అలాగే ప్రైవేటు వ్యాపార సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి మాకు సబ్సిడీలు ఇవ్వండి అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఒక సానుకూలమైన స్పందన వస్తుంది. వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారు. ప్రభుత్వం అక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి కూడా వారికి తగినటువంటి భూములు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంతా కల్పిస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అమరావతి కూడా ఇప్పుడు పక్కనే ఉన్న హైదరాబాద్ ఎలా అయితే డెవలప్ అయిందో, బెంగళూరు ఎట్లా అయితే డెవలప్ అయిందో
ఖచ్చితంగా అమరావతి కూడా డెవలప్ అయి తీరుతుంది, ఉద్యోగాల కల్పన ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు చదువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు కానీ ఉద్యోగాలు కానీ అమరావతిలో కల్పించబడతాయి. రాష్ట్రం మొత్తం కూడా డెవలప్ అవుతుంది. కేవలం అమరావతి కాదు, అమరావతి మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తం డెవలప్ చేస్తామని ఏదైతే ఎన్డీఏ కూటమి నేతలు భరోసా ఇస్తున్నారు సార్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్న పరిస్థితి. సురేంద్ర గారు కంక్లూడ్ చేయండి, అంటే డెవలప్మెంట్ మోడల్ గురించి చెప్పండి. క్యాపిటల్ సిటీ రేపు ఎలా నిలవబోతోంది అనే దానికి సంబంధించి మాట్లాడండి సార్. ఇప్పుడు అమరావతి అనేది మనం నభూతో నా భవిష్యత్తు లాగా నిలవబోతుంది. దాంట్లో ఎవరికి కూడా ఎలాంటి అనుమానం లేదు. దాంతో పాటు ఒక్క మాట రైతుల గురించి యాడ్ చేసేసి ఆ విషయం కూడా చెప్తాను. రైతులకు కూడా ఏదైతే రైతులు త్యాగం చేసి భూములు ఇచ్చి రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పారో, దాని తర్వాత ఆ రాజధానిని అక్కడే నిలుపుకోవడం కోసం వాళ్ళు చేసినటువంటి త్యాగాలు, పోరాటాలు జీవితంలో ఎవరు కూడా మర్చిపోలేదు. ప్రపంచానికి రైతులు ఈ విధంగా పోరాటం చేయొచ్చు అంటే ఒక ఆదర్శమైనటువంటి పోరాట పటిమ రైతుల్లో ఉంది అనేది అమరావతి రైతులు దిక్సూచిగా నిలబడ్డారు సార్. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు ఆ రైతులు కానీ వచ్చి రోడ్డు మీద నిలబడి అంటే చేశారు కాబట్టి ఈ రోజు రాజధాని అక్కడ నిలబడింది. దాంతో పాటు 3 రాజధానులు అనే ఇతను నాటకాలు వేశాడు కదా 10th క్లాస్ స్టూడెంట్. ఈయన 3 రాజధానులు కట్టాలనే ఆశ కూడా లేదు, ఆలోచన కూడా లేదు. మైండ్ డైవర్ట్ చేశాడు అంతే. ఎందుకంటే ఈయన దగ్గర శక్తి లేదు, రూపాయి తీసుకురాలేడు, ఈయన నమ్మి రూపాయి పెట్టలేరు, రూపాయి ఇవ్వరు. కాబట్టి ఆయన చేయలేడు. 3 మాస్కులే ఇలేనోడు 3 రాజధానులు ఎలా కట్టగలుగుతాడు? కాబట్టి ఊరికే డైవర్షన్ పాలిటిక్స్ లో ఈయన 5 సంవత్సరాలు గడిపేశాడు. లాస్ట్ లో నేను ఈడగట్టాను అంటే ప్రాంతాల మధ్య సృష్టించేసి వైషమ్యాలను ఏదో ఒక రకంగా ఓట్లు దండుకొని మళ్ళా గెలవాలని చూశాడు. ప్రజలు తగిన గుణపాఠం ఇచ్చి ఈయన్ని లెవెన్ రెడ్డిగా నిలిపేశారు. ఇది ఒక పక్క అయితే, ఈ రోజు మన ముందు ఉన్నటువంటి ధ్యేయం, ప్రధాన ధ్యేయం మన అమరావతిని అజరామరణంగా ఒక అద్భుతమైనటువంటి సిటీగా, ఇక్కడ అమరావతికి వెళ్తే మనం ఏ విధంగా అయినా అక్కడ బతకచ్చు అంటే ఎవరైనా సరే, చిన్న ఉద్యోగస్తుడైనా పెద్ద ఉద్యోగస్తుడైనా ఎవరు వెళ్ళినా అక్కడ లివ్ ఆఫ్ కాస్టింగ్ ఎక్కువ ఉంది అనుకోకూడదు. అన్ని విధాల సౌకర్యవంతమైనటువంటి సిటీగా రూపాంతరం చెందబోతుంది. దాంతో పాటు మన రాజధాని నుండి అన్ని దిక్కుల మన రాష్ట్రంలో ఏ మూల నుండి ఏ మూలకు చూసినా సెంట్రల్ సిటీగా అది డెవలప్ అయిన తర్వాత ఎవరికైనా కూడా ఈజీగా జరుగుతూ ఈ సౌకర్యాలు కూడా అంటే ప్రయాణ సౌకర్యాలు, ఇప్పుడు కుప్పం నుండి అమరావతికి రావాలి అంటే కుప్పం నుండి ఈజీగా అమరావతికి వచ్చే విధంగా, అదే విధంగా శ్రీకాకుళం నుండి అమరావతికి రావాలన్నా ఈజీగా వచ్చే విధంగా ఈ విధంగా డెవలప్ చేయాలి. ఆ విధంగా డెవలప్ చేసినప్పుడే అందరూ కూడా నా రాజధాని అని ఓన్ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అందరే ఆశలు కూడా నెరవేర్చుకుంటుంది. దీంతో పాటు సార్ కన్క్లూడ్ చేస్తాను. దీంతో పాటు అన్ని కూడా అక్కడ మనకు ఏదైతే హైదరాబాద్కి వెళ్ళినా లేదు బెంగళూరుకి వెళ్ళినా బాంబేకి వెళ్ళినా ఏ విధంగా అయితే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయో మనం అక్కడికి వెళితే బతికేయచ్చు, ఏ విధంగా అయినా బతకచ్చు అనే విధంగా ఉందో దానికంటే 10 రెట్లు అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఇక్కడ కలగబోతున్నాయి. అదే ముందు కూడా నేను చెప్పా, రింగ్ రోడ్ అనేది, ఆ రింగ్ రోడ్ అనేది ఒకటి ఏర్పాటు అయిపోతే హై స్పీడ్ రైలు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో, ముఖ్యంగా ఈ ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ కేంద్ర సహకారమే కావాల్సి, అదే కేంద్ర ప్రభుత్వం సహకారంతో హై స్పీడ్ రైలు కూడా మనకు వస్తుంది. అమరావతి నుండి హైదరాబాద్ కైనా అమరావతి నుండి బెంగళూరుకైనా అన్ని సిటీలను టచ్ చేసే విధంగా మోడీ గారి సారథ్యంలో మోడీ గారి ఆశీర్వాదం వల్ల బ్రహ్మాండమైనటువంటి రాజధాని మనం కట్టుకోబోతున్నాం. చంద్రబాబు గారి ఒకే సెకండ్ చంద్రబాబు గారి ఏదైతే కలలుగన్నాడో ప్రపంచంలోకెల్లా నా రాజధాని నెంబర్ 1 రాజధానిగా ఉండాలి అని చెప్పి కలలుగంటూ ఏదైతే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వారి అమృత హస్తాలతో ఈ రాజధాని 10 కాలాల పాటు విరజిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్. విల్సన్ గారు, ముఖ్యంగా ఇందులో ఎక్స్ప్రెస్ వేలు కీలకం.
ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఎక్స్ప్రెస్ వేలు, వీటన్నిటికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా భరోసాని ఇచ్చింది కదా, ఏం చెప్తారు? అంటే సర్వతోముఖాభివృద్ధి జరగాలి అంటే గనక ఇవి కీ రోలు. దరిదాపు రవీణ్ గారు, దరిదాపు 2000 కోట్ల పైనే ఖర్చు పెట్టి రైల్వే లైన్లు వేస్తా ఉన్నారు. అంటే రైల్వే సంబంధించి అత్యంత శరవేగంతో పనులు జరిగే కార్యక్రమం. దరిదాపు 50 ఎయిర్పోర్ట్లు రాబోతా ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క కనెక్టివిటీ నగరానికి మరి ఎయిర్పోర్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి సంబంధించి మినిస్ట్రీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు రామ్మోహన్ నాయుడు దగ్గర ఉంది కాబట్టి దాని మీద ఆయన కసరత్తు చేశారు. నిన్నగాడు దాని మీద మరి కొన్ని విమానాశ్రయాలు ప్రారంభించే కార్యక్రమం మీద శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే నేనేం చెప్తున్నానంటే సర్వతోముఖాభివృద్ధి అని ఇందాక మన మిత్రుడు అన్నట్టు రాష్ట్రం అభివృద్ధి చేయాలని ఎవరైనా అనుకోవాలి. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనకు వచ్చిన అధికారాన్ని ప్రజలకు డెడికేట్ చేయాలి. కానీ ఏదైతే జగన్ చేయలేదో దానికి విరుద్ధంగా అన్ని విధాల డెవలప్ చేయాలని ఈరోజు మరి కేంద్రం అనుకుంటా ఉంది, రాష్ట్రం అనుకుంటా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఢిల్లీకి వెళ్ళి కూడా ఇక్కడుండే బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఒక కేజీ బియ్యానికి 30 రూపాయల వరకు సబ్సిడీ భరిస్తా ఉంది. మరి కేంద్ర ఈ 40 రూపాయలు కూడా ప్రజలే, ఏం డైరెక్ట్ గా ఎవరు ముద్రించరు, ఎవరేమి స్టాంపులు వేయరు. కానీ ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఆయాచితంగా దారుణంగా వాళ్ళు 5 రూపాయలకి 7 రూపాయలు 8 రూపాయలు కొనుగోలు చేసి వేలాది కోట్ల రూపాయలు ఆఫ్రికా ఖండాలకి బియ్యం పంపించే కార్యక్రమం ఉందో అది పెద్ద అంటే అట్లాంటి దారుణాలు కూడా అరికట్టడం కోసం కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు,